సబ్బెల్ల సురేష్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలతో సురేష్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరంజీవిలా నిలుస్తాడని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెల్ల కృష్ణారెడ్డి కుమారుడు సురేష్ రెడ్డి 2 సంవత్సరాల క్రితం డెంగ్యూ వ్యాధితో మరణించిన విషయం తెలిసిందే. సురేష్ రెడ్డి రెడ్లవ వర్ధంతి సందర్భంగా రామవరం గ్రామంలోని వైఎస్ఆర్ మార్గులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దాత్రి ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ సబ్బెల్ల సురేష్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సురేష్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సుమారు 4 లక్షల రూపాయల విలువ చేసే 10వ తరగతి విద్యార్థుల స్టడీ మెటీరియల్ బుక్స్, రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అధునాతన ఆపరేషన్ టేబుల్, పేషెంట్ బెడ్స్, ఏసీ, వాటర్ కూలర్లను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తుల అభిమానం చూరగొన్న సురేష్ రెడ్డి 2 సంవత్సరాల క్రితం చనిపోవటం అందరినీ కలిసివేసిందన్నారు. ఆ దుఃఖం నుండి తేరుకొని కృష్ణారెడ్డి అతని స్నేహితులు సురేష్ రెడ్డి పేరిట ట్రస్ట్ను ప్రారంభించి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సురేష్ రెడ్డి మన మధ్యన లేకపోయినా దాత్రి ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలలో సురేష్ రెడ్డిని ఎప్పుడూ చిరంజీవిగా నిలబెడతాయని, సురేష్ రెడ్డికి ఉన్న స్నేహితులు సన్నిహితులు అభినందనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెల్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర బట్రాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ షణ్ముఖ చిట్టిరాజు, గ్రామ సర్పంచ్ గిరడ గంగా భవానీ, ఎంపీటీసీలు నల్లమెల్లి భాగ్యలక్ష్మి, గొలుగూరి గౌతమి, సత్తి దొరారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పులగం బులిరెడ్డి, బిక్కబోలు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పోతుల ప్రసాదరెడ్డి, కుతుకులూరు కొప్పవరంల గ్రామ సర్పంచులు గొల్లు హేమతులసి, కర్రి బూలి మోహన్ రెడ్డి, ఉప సర్పంచులు సబ్బెల్ల నాగిరెడ్డి, సత్తి సూరారెడ్డి, పార్టీ నాయకులు సత్తి వెంకట్రెడ్డి, పీవీ, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాసరెడ్డి, కుతుకులూరు పీహెచ్సీ చైర్మన్ నల్లమెల్లి సుబ్బారెడ్డి, రామవరం కుతుకులూరు గ్రామ వైఎస్ఆర్సీపీ కన్వీనర్లు మేడపాటి శ్రీనివాసరెడ్డి, కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, పీహెచ్సీ వైద్యులు డాక్టర్ సుమతి, డాక్టర్ మీనాక్షి, సురేష్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ దాట్రి సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన రామవరం పరిసర గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి కృష్ణారెడ్డి గారి అభిమానులు, మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ విద్యార్థులకు నా ఆశీస్సులు అందజేస్తాను. అది సురేష్ గురించి చెప్పాలంటే కృష్ణారెడ్డి గారి ఇప్పుడు కూడా గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా తలనాలుగులాగా పార్టీలు కానీ వర్గాలు కానీ చూడకుండా అందరికీ కూడా సహాయపడుతూ ఏ రకంగా ఉండేవారు అన్నది కూడా తెలుసుకుంటారా. మరి సురేష్ కూడా చిన్న వయసు అయినా కూడా తమ్ముడు ఎవరికైనా ఏ హాస్పిటల్ తీసుకుని వచ్చినా ఎక్కడికి వెళ్ళినా కానీ రాని బండి మీద కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు పెద్ద వయసు వాళ్ళని అని చెప్పి చాలామంది మరి ఎన్నో రకాలుగా బాధపడటం మరి చూసాం. అంతేకాకుండా మరి సురేష్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఎంతోమంది మరి ఏం చెప్పాలంటే మహిళలు, ముఖ్యంగా మహిళల కోసం మీ గ్రామంలో ఎప్పుడు ఎవరికి రానంత విధంగా మహిళలు కూడా వచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చారంటే ఆ కుటుంబం పట్ల సురేష్ రెడ్డి పట్ల మీకు నా అభిమానం, అనుబంధాన్ని కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి సురేష్ రెడ్డి మరి మరణించినా కూడా గ్రామానికి ఏదో సేవ చేయాలి అన్న ఉద్దేశంతో మరి కృష్ణారెడ్డి గారు మళ్ళీ తను బాధనంతా కూడా నిర్మించుకొని గ్రామానికి ఏ రకంగా చేస్తున్నారా అని అందరికీ కూడా తెలుసుకుంటే మీ అందరి పిల్లలలో కూడా మరి సురేష్ రెడ్డిని చూసుకుంటూ గ్రామాభివృద్ధి చెందితే అదే చాలు ఒక సేవ కింద అయినా మరి భావించి మరి ఇక్కడ మన ఆసుపత్రిలో చూస్తే అప్పట్లో సుమారు 2 కోట్ల వ్యయంతో కానీ చనిపోయిన వ్యక్తిని ఇప్పటికీ కూడా సజీవంగా నిలపాలనేది అటువంటి మిత్రుల్ని లేదా శ్రేయోభిలాషుల్ని లేదా సన్నిహితుల్ని సంపాదించుకోవడం అనేది చాలా కొద్ది మందిలో జరుగుతూ ఉంటుంది.
మా అబ్బాయికి అటువంటి మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు అందరూ కూడా వాడిలోని సుగుణాలు గ్రహించి మరణానంతరం సురేష్ని బతికించాలి, ఏదన్నా సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వారందరూ ముందుకు రావడం. దాంతో సభ్యుల సురేష్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ దాత్రి, అంటే దాత్రి అని ఎందుకు పెట్టారని మీరు అనుకోవచ్చు. దాత్రి అంటే భూమి. ఈ భూమి మీద మనం ఉంటున్నాం కాబట్టి ఎప్పుడు ముందు మనం భూదేవిని గౌరవించాలంటూ ఉండేవాడు. దాత్రి అనేది వాడికి ఇష్టమైన పేరు అనమాట. ఎక్కడైనా పోస్ట్ ఏదైనా రాస్తే దాత్రి అని రాసేవాడు. కాబట్టి ఈ ట్రస్ట్కి దాత్రి అని పేరు పెట్టి గత 2 సంవత్సరాలుగా సుమారు 8 లక్షల రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ రోజున నిర్వహించే సుమారుగా 3-3.5 లక్షల రూపాయలు కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు. ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో 8 లక్షల రూపాయలు